నేను వంశీ తమ్ముడికి రుణపడి ఉంటా ఎప్పటికీ, ఇప్పటికని కాదు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటా. ఈ స్థాయికి తెచ్చిందంటే వంశీ తమ్ముడి వీడియో వల్లనే. సో వెల్కమ్ బ్యాక్ టు వంశీ క్రియేషన్ 12. అయితే ఏంటంటే ఈరోజు మళ్ళీ ఒకసారి అయితే జై గురుదత్త కలర్స్కి అయితే వచ్చినాం అనమాట. అండ్ ఏంటంటే ఇక్కడ సాయన్న గుణాకర్ అనేది ఉన్నారు. సాయన్నతో ఒకసారి మాట్లాడదాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. హాయ్ హాయ్ అన్న. అయితే అన్న ఈసారి ఎట్లా గణేష్ తెచ్చిరన్న? ఎన్ని ఇయర్స్ అవుతుంది అన్న గణేష్ పెట్టబట్టిడా? ఈడ పెట్టబెట్టి 3 years అవుతుంది గణేష్ షెడ్. ఓకే, 3 years లోపల మంచి మంచి మోడల్స్, మంచి గణేష్లు తయారైనాయి. అన్న అయితే గుణాకర్ అన్నతో ఒకసారి మాట్లాడదాం అన్న. హాయ్ రా వంశీ. అన్న మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న అంటే ఇక్కడ గణేష్ పెట్టబట్టి? 3 years నుంచి మేము ఇక్కడ పెట్టినాము. జై గురుదత్త కలార్స్ మా షాప్ పేరు. ఓకే అన్న. మేము ఇక్కడ నాందేడ్ మహారాష్ట్ర, మనం ఎక్కడెక్కడ నుంచి దూరంకి వెళ్ళి మనం మంచి మోడల్స్ తెస్తున్నాం. కస్టమర్కి మంచి హ్యాపీగా, మేము కస్టమర్ హ్యాపీ అయినట్టు మేము ఫినిషింగ్ కలర్ బాగా పెట్టి మేము ఇవ్వడం చేస్తున్నాం. అయితే అన్న ఈసారి చూసిన లోపల గణేష్ అయితే చాలా పెద్ద సైజ్ అయితే ఉన్నాయన్నమాట. షెడ్ కూడా పెంచారు. అంటే ఈసారి ఎట్లా లుక్ ఇస్తారన్న? లుక్ బాగానే ఉంది. ఈసారి లాల్బాగ్ రాజా న్యూ మోడల్ ఉంది మన దగ్గర. దగుడు సెట్ ఉంది, పూనా మోడల్ మన దగ్గర. ఎలిఫెంట్ బ్యాక్గ్రౌండ్ ది కూడా మన దగ్గర ఈసారి మీకు కస్టమర్ కి దొరికేటట్టు మేము తెచ్చాము. మంచి గణేషులు అయితే ఉన్నాయన్న. అయితే ఒకసారి చూసుకుందాం నాడు లోపలికి అయితే వెళ్ళి. ఓకే, చూపిస్తాను అడు. నాందేడ్, ఇది ముంబై కా రాజా, నాందేడ్ నుంచి వచ్చింది ఇది. ఈసారి కొత్త లుక్ ఇస్తున్నాయి ఈ గణేష్ తోని. ఈసారి మాత్రం జైరాబాద్ లో ఇట్లాంటి గణేషే లేదు. ఇది ఇట్లాంటి మోడల్స్ ఎవరు దారు జైరాబాద్ లో మనం తెచ్చినాము. మనం అవుట్లుక్ మంచిగా ఇస్తున్నాం. సూపర్ ఉందా నా పెద్ద గణేష్ ఉన్నది. అంటే ఇప్పుడు దీంట్లో ఏమున్నా మెయిన్ ఫ్యూచర్ అంటే ఇట్లా? మెయిన్ ఫ్యూచర్ అంటే గణేష్ బ్యాక్గ్రౌండ్ హైలైట్ ఉన్నది గణేష్. ఓకే, గణేష్ మాత్రం ముంబై కా రాజానే. సో ముంబై గణేష్ కానీ బ్యాక్గ్రౌండ్ అవుట్లుక్ ఇచ్చి మంచిగా ఇస్తున్నాం. అంటే పైన శంఖం లోపల శివుడు వచ్చిండు, శివుడు ఫేస్ వచ్చింది. ఓకే ఓకే ఓకే. కింద మాత్రము రాముంది, ఇప్పుడు బాణాలు అవి మొత్తం బ్యాక్గ్రౌండ్ అవి వేరే వచ్చినాయి. ఈసారి కొత్త లుక్ అన్నమాట గణేష్. ఎన్ని పీసులు ఉన్నాయన్న ఇప్పుడు? ఇవి 3 ఉన్నాయి. 3లో ఒకటి బుక్ అయింది ఆల్రెడీ, ఒకటి బుక్ ఇంకా 2 ఉన్నాయి. మరి అందరూ ఇప్పుడు నచ్చుతుంది, ప్రతి ఒక్కరు నచ్చుతుంది. ఎందుకంటే చూస్తేనే ఒక లుక్ అనిపిస్తున్నది, ఇంకా కలర్ కొడితే నచ్చుతుంది. ఇంకోటి ప్రైస్ కూడా లో ఉందన్నమాట. ప్రైస్ కూడా ఇప్పుడే చెప్పలేను, కలరింగ్ అయినాక ప్రైస్ చెప్తా. మంచిగా ఉందన్న గణేష్ అయితే. చూద్దాం మేడం నా ముందల. ఇవి 3 నాన్న? 3 pieces లో ఒకటి బుక్ అయింది. ఓకే, 2 pieces ఉన్నాయి అంతే. సో ఇది కూడా సేమ్ గణేష్ అన్నమాట, కాకపోతే బ్యాక్గ్రౌండ్ లేదు అంతే. చెప్పన్న దీని గురించి కూడా ఒకసారి. ఇది వితౌట్ బ్యాక్గ్రౌండ్. అదే బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎట్లుంటది, లేకపోతే ఎట్లుంటది అని తీసి చూసిన. ఓకే, ఇది కూడా లుక్ బానే ఉంది, మస్తు అనిపిస్తుంది అన్న. దీనికి ఇంకా క్లాత్ తోనే వస్తుంది. ఓకే, క్లాత్ వర్క్ వస్తుంది దీనికి. వర్క్ వస్తుంది, కుందన్స్ వస్తాయి, క్లాత్ వర్క్ కూడా వస్తున్నది. అయితే వస్తాయి. మంచి గణేష్ తెచ్చినా అంటే ఈసారి ఎన్ని ఫీట్స్ దాకా ఉందన్న గణేష్ హైట్? ఈసారి హైట్ 13 feet దాకా ఉన్నాయి మన. ఓకే, లో హైట్ అంటే? లో హైట్ అంటే 7 feet. లో హైట్ 7 feet ఉన్నది. హై అంటే 13 ఉన్నదంట. అంటే జైరాబాద్ లో హై అంటే మంచి పెద్దగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. మనం ముందర కూడా చూద్దాం. ప్రతి ఒక్క గణేష్ కూడా చూస్తుంటే మాత్రం హై లుక్ అనిపిస్తున్నది. ఈసారి మాత్రం మంచి రిజల్ట్ ఇస్తారు అన్న వాళ్ళైతే అని నేను అనుకుంటున్నా. ముందర ఇంకోటి చూద్దాం రాడు అన్న. ఒకసారి ఈ గణేష్ గురించి కూడా చెప్పు కదా. ఇది దగుడు షెట్, పుణే దగుడు షెట్ మోడల్. ఇది పూణేలా ఫేమస్ ఈ గణేష్. ఓకే, ఈసారి మనం మన దగ్గర చేపించినాము. ఓన్లీ 5 pieces ఉన్నాయి. ఓన్లీ 5 pieces ఉన్నాయి. ఓకే, 5 pieces. అంటే దీనికి ఎట్లా అన్న? దీనికి కూడా ఇప్పుడు దీనికి కూడా ఓన్లీ కుందన్ వర్క్ అన్న? కుందన్ వర్క్ వస్తుంది. ఇంకోటి ఇక్కడ క్లాత్ వస్తుంది. ఇక్కడ అర్థమైంది, క్లాత్ వస్తుంది. దీనికి కూడా కుందన్ వర్క్ వస్తుంది. ఓకే అన్న. ఇది ఎన్ని ఫీట్స్ వరకు ఉందన్న మనకు? ఇది 12 feet. 12 feet అన్న? 12 feet. అంటే జైరాబాద్ లో హైట్ అన్నమాట. జైరాబాద్ లో ఇట్లాంటి మోడల్ చెయ్యరు కూడా. నేను చాలా దూరంకి చెప్పించిన, సోలాపూర్, నాందేడ్, అక్కడ మొత్తం మంచి గణేషులు అన్న. ఈసారి మొత్తం క్రేజీ చేస్తాం మొత్తం. ఈసారి హైలైట్ జైరాబాద్. అంటే ఇప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయన్న ఈ షెడ్ లో? ఇప్పుడు గణేష్ 10 models ఉన్నాయి. 10 models మొత్తం ముంబై మోడల్స్. ముంబై ఇంకా వస్తున్నాయేమో కదా? ఇంకా వస్తున్నాయి. అదేదో సర్కార్ అన్నారు, సర్కార్ గణేష్ వస్తుంది. ఇంకోటి ఓ కోసం చావా సినిమాలో కూడా ఒక. ఓకే, అంటే ఇంకా మంచి వస్తున్నాయి అనమాట అన్న. మంచిగా వస్తున్నాయి. ఓకే, మస్తు చేసిరా. నా షెడ్ కూడా హైట్ అయిపోయింది. షెడ్ కూడా
హైట్ పెంచిన. పోయినసారి షెడ్ 13 ఫీట్స్ ఉండే, ఇంత ఉండే, ఈసారి 15 ఫీట్ చేసిన. ఎందుకంటే పెద్ద గణేష్లు చేపిద్దాము, షెడ్ సరిపోతలేదని పెద్ద చేసిన. ఓకే మంచిగా ఉందన్న ఈసారి. ఓకే మొత్తం మంచి మంచి గణేష్లు అయితే కనిపిస్తున్నాయి అన్న. ఇక్కడ అంతా ఎటు చూసినా నాకు ఈ ఉండబుద్ధి అవుతున్నాను నాకు. ఈసారి చూసుకుంటా క్రేజీ మోడల్స్ ఉన్నాయి, ఈసారి తగ్గేదిలే. అంతే అంతే అన్న. ఈ గణేష్ పోయినసారి కూడా సేమ్ మోడల్ ఉండే కదా, సేమ్ మోడల్ ఉండే పోయినసారి. ఈ గణేష్ పేరు వచ్చేసి లాల్ బాద్షా రాజా. ఓకే అన్న. పోయినసారి ఏమో 8 ఫీట్స్ ఉండే, ఓకే ఈసారి 13 ఫీట్స్ ఉన్నది. బ్యాక్గ్రౌండ్ తో ఇక లాల్ బాద్షా రాజా అంటే బ్యాక్గ్రౌండ్ ఉంటది, బ్యాక్గ్రౌండ్ లేకుండా అంత మంచి అనిపించదు, అందుకనే తీపి. పోయినసారి కూడా తీసుకున్నాం కదా, పోయినసారి బ్యాక్గ్రౌండ్ లేనిది తీసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ లేనిది కూడా లుక్ ఇచ్చారు, లుక్ ఇచ్చారు కానీ బ్యాక్గ్రౌండ్ లేనిది మంచి అనిపించదు. లాల్ బాద్షా రాజా అంటే బ్యాక్గ్రౌండ్ తోనే లుక్ వస్తుంది. అంటే నేను ఏమంటున్నా అంటే పోయినసారి బ్యాక్గ్రౌండ్ లేకుండా అంత లుక్ ఇచ్చారు, అంటే ఈసారి బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇంకా క్రేజీ లుక్ ఇస్తాం, హైలైట్ లుక్ ఇస్తాం. ఇక దీని కూడా క్లాత్ వస్తుంది, క్లాత్ కుందన్ వరకు వస్తుంది, కుందన్ వరకు వస్తుంది. అంటే అది ఎట్లా నేను ఇంకోటి నాకు ఒక క్వశ్చన్ ఉందన్నమాట. అంటే కుందన్ వరకు క్లాత్ వర్క్ అంటే మీరే ఇస్తారా లేకపోతే అక్కడ కుందన్ వర్క్ క్లాత్ వర్క్ అంటే కస్టమర్ చాయిస్ చేసినట్టు ఉంటది, కస్టమర్ తెచ్చిస్తే మేము వేసిస్తాం. అంటే మేము వేయాలంటే మా ప్రైస్ వేరే ఉంటది, ప్రైస్ కస్టమర్ కి నచ్చది, అందుకనే కస్టమర్ తోనే తెప్పించి మేము వేసిస్తాం. అంటే వాళ్ళే తెచ్చుకోవాలన్నా మీరు మేము తెచ్చిస్తాం, వాళ్ళు అమౌంట్ ఇస్తే అంటే అన్న ఏమంటున్నా అంటే ఇప్పుడు మనకు ఒకవేళ కుందన్ వర్క్ పంచ వర్క్ కావాలని అనుకుంటే మనం సపరేట్ గా అమౌంట్ ఇచ్చి మనం చేపించుకోవాలనేసి అంటుండు. అండ్ ఏంటంటే దానికి ఏం చార్జెస్ ఉండదు, జస్ట్ మనం అవి తెచ్చిస్తే వాళ్ళు చేసుకుంటారు, లేకపోతే అన్న వాళ్ళకి అమౌంట్ ఇస్తే అన్న వాళ్ళే తెచ్చుకుంటారు అనమాట. అయితే పోయినసారి కూడా ఈ గణేష్ మేము తీసుకున్నాం అనమాట, హై లుక్ ఉండే, ఈసారి ఇంకా భారీ చేస్తారనేసి అనుకుంటున్నా. అండ్ అన్న ఇంకోటి ఏంటంటే పోయినసారి కూడా గణేష్ గురించి ఏమో అడిగిరంట కదా అన్న. కస్టమర్ అడిగినందుకే పోయినసారి 8 ఫీట్ ఉండే కదా, ఆ హైట్ కస్టమర్ కి నచ్చలేదు, ఆ హైట్ అంటే పెద్ద కావాలన్నారు. కస్టమర్ చాయిస్ ప్రకారంగా మనం తెచ్చినాం అనమాట. 13 ఫీట్స్ ఇది మనం కస్టమర్ చాయిస్ ప్రకారంగా తెచ్చినాం గణేష్. మన దగ్గర లో ప్రైస్ ఉంటది, మన బయట వాళ్ళ లెక్క మనం ప్రైస్ ఎక్కియము, ఇంకా తీసుకోము కస్టమర్ దగ్గర. కస్టమర్ అంటే మన ఫ్యామిలీ లెక్క చూస్తాము, వాళ్ళకు అంత ప్రైస్ ఎక్కియా, ప్రైస్ మాత్రం తక్కువనే ఉంటది. ఈసారి జరా వల్ల వేరే లుక్ ఇద్దాం అనుకుంటాను. ఈ గణేష్ కాస్కార్ తెప్పించిన, తాండూర్లు ఉన్నది కాబట్టి నేను తెప్పించిన. జరాబాద్ లా తాండూర్లు ఉన్నది, అది వేరే మోడల్ ఉన్నది తాండూర్. ఇది మనకు వేరే మోడల్ ఉన్నది. అంటే గణేష్ ఫేస్ తాండూర్ లో వేరే ఉన్నది, మన దగ్గర మన షాప్ లో వేరే ఉన్నది. ఈ బ్యాక్గ్రౌండ్ కి చూసి నేను ఫ్లాట్ అయిపోయినా. అదే అంటే ఏముందన్న మొత్తం ఎంత పెద్ద ఉందన్న, బ్యాక్గ్రౌండ్ ఉన్నది, బ్యాక్గ్రౌండ్ ఏనుగు దంతాలు వచ్చినాయి బ్యాక్గ్రౌండ్ మొత్తము. అదే తెచ్చినావన్నా ఏడా తెచ్చినావు చూసాం, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఏనుగు దంతాలు పెద్ద ఉన్నాయి, ఏనుగు కానీ మస్తు తెచ్చినావన్నా. ఏ గణేష్ చూసినా మాత్రం పిక్చర్ కావాలి అంతేడికి వచ్చి చూసిన వాళ్ళు అయితే. ఇది ఎన్ని ఫీట్స్ ఉంటుందన్న మనకి? ఇది 9 ఫీట్స్. 9 ఫీట్స్ ఉన్నది. కానీ నిజంగా చెప్తున్నా, మనం ఏమైనా తీసుకో షెడ్ లా కూర్చోబెడితే మాత్రం బయట వచ్చి పిచ్చోళ్ళు అవుతారు అంటున్నాను నేను, అంత హైలైట్ ఉన్నాయి. దీని కూడా క్లాత్ వస్తుంది, ఎంత వస్తుంది దీని కూడా. ఇది కూడా వచ్చేసి బొంబాయి మోడలే, మన సుల్తాన్ బజార్ కా రాజా ఎట్లున్నది గణేష్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గణేష్. అది 14 ఫీట్స్ ఉంటది, ఇది మాత్రం 9 ఫీట్స్ ఉన్నది. సేమ్ మోడల్ సుల్తాన్ బజార్ కా రాజా గణేష్ చూసిరా, సేమ్ మోడల్, సేమ్ ఏనుగు పైన కూర్చున్నది, సేమ్ గణేష్. మస్తు ఉందన్న ఈ గణేష్ మాత్రం. ఏనుగు పైన కూర్చున్నది అంటే హైలైట్ అన్న అసలు. అది ఇంకొకటి ఉంది నాకు బ్యాక్గ్రౌండ్ విత్, ఇంకోటి విత్ బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ లేకుండా తీసిన, అది లేకుండా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎట్లుంటదని ఒకటి చూసిన అనమాట. అది కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండానే హైలైట్ ఉందన్న. ఇది కూడా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పైన వెంకటేశ్వర తిరుమల మోడల్ మొత్తం ఏనుగు పైన కూర్చున్నది. హైట్ అనిపిస్తుంది అంటే బ్యాక్గ్రౌండ్ వల్ల హైట్ అనిపిస్తుంది. ఇది బ్యాక్గ్రౌండ్ తో 10 ఫీట్స్ వస్తుంది, అది వితౌట్ బ్యాక్గ్రౌండ్ తో 9 ఫీట్స్ వస్తుంది. అంటే మనము షెడ్ లా సైజ్ బట్టి తీసుకోవచ్చు, సైజ్ బట్టి తీసుకోవచ్చు. ఇంకోటి లుక్ ఈసారి మాత్రం హైలైట్ ఇస్తున్నా మొత్తం. అదే చెప్తున్నా కదా, ఎట్లా అంటే చూసిన వాళ్ళు పిచ్చోళ్ళు అవుతారు. ఎందుకంటే నేను ఇప్పుడు వచ్చి చూసినా కదా, హైలైట్ అనిపిస్తున్నాయి గణేష్ మాత్రము. నిజంగా చెప్తున్నా, మజా అసలు. ఈసారి ఎవరైతే నుంచి గణేష్ తీసుకుపోతారో కానీ హైలైట్ అయిపోతారు ఈసారి మొత్తం. ఈసారి మాత్రం దుమ్ము దులిపేడతా. ఈసారి జైరాబాద్ లో హైలైట్ చేసేది ఈసారి. ఇప్పుడు నువ్వు వీడియో తీయడానికి వచ్చే నువ్వు ఇంత షాక్ అవుతున్నావు, ఇంత
క్రేజీ మంచి ఫీల్ అవుతున్నావు. వేరే కస్టమర్స్ వస్తే ఈ వీడియో చూసి కస్టమర్స్ వస్తే ఇంకా హైలైట్ ఫీల్ అవుతారు, తీసుకొని వెళ్ళిపోతారు. అదే చెప్తున్నా కదా మస్తు అన్న, కలర్ కొట్టినాక మాత్రం జబర్దస్త్ అనిపిస్తుంది అన్న. కలర్ నువ్వు వైట్ పీస్ చూస్తేనే నీకు ఇట్లా అనిపిస్తుంది. ఇంకోటి దీని కలర్ ఊహించుకో, నువ్వు నువ్వు ఒక ఫోటో తీసుకోపోయి ఏలా ఒక కలర్ వేసి చూడు, లుక్ చూడు కాదు మజా ఉందన్న. ఏమన్నాను ఈసారి నేను చెప్తున్నా కదా, ఈసారి మొత్తం క్రేజీ లెవెల్ ఎట్లా అంటే హైలైట్ చేపిస్తున్నాయి ప్రతి ఒక్క గణేష్ కాదు, ఆ మూల నుంచి ఈ మూల దాకా ప్రతి ఒక్క గణేష్ కూడా హైప్ ఉన్నది అంటున్నాను నేనైతే. అసలు పోయినసారి లెక్క లేదు ఈసారి. పోయినసారి ఏదో మాకు కొత్తగా వచ్చి మేము ఏదో చేసినాము, మాకు దందా ఏందో తెలియలేదు. ఈసారి ఎట్లా అంటే పబ్లిక్ ఏది చాయిస్ చేస్తారో అలాంటిగానే చెప్పించినాయి కస్టమర్స్. అంటే ఒక షెడ్ గురించి కొన్ని మాటలు చెప్పు కదా మరి. ఎన్ని ఇయర్స్ అవుతుందన్నా నువ్వు నడపబడి? 3 years నేను 3 years అయింది. అంటే 3 years నుంచి ఎక్స్పీరియన్స్ ఎట్లున్నదా అనేది ఒకటి. ఎక్స్పీరియన్స్ ఎట్లుందంటే నేను కింది నుంచి సోలోగా వచ్చిన. నేను కింది నుంచి, నా దగ్గర అంత ఆస్తులు లేవు, ఏం పైసలు లేవు, కానీ నేను కింది నుంచి వచ్చిన. ఈ పెట్టడానికి కూడా అమౌంట్ ఫైనాన్స్ బయటికి తెచ్చి పెట్టినాం. ఒక్క రూపాయి కూడా మన పర్మనెంట్ పైసలు కాదు, ఇంట్లో పైసలు కాదు, మొత్తం ప్రతి ఇయర్ ఒక హైప్ వస్తుందా అన్న. ప్రతి ఇయర్ చేస్తున్నా, అట్లా కస్టమర్ కి నచ్చాలని చేస్తున్నా. నచ్చాలి కదా, నచ్చకపోతే మనం చేసి లాభం లేము, కస్టమర్ కి నచ్చకపోతే. అంటే ఒక్క గణేష్ అంటే ఏమన్నా అనొచ్చా? నేను నిజంగా చెప్తున్నా, నా కళ్ళతో చూసినా కదా, ప్రతి ఒక్క గణేష్ చూస్తుంటే కూడా ఈసారి అలా లెవెల్ అనిపిస్తున్నది. ఈసారి నేను హైదరాబాద్ అక్కడికి తేలేను కదా, ఈసారి మొత్తం సోలాపూర్, నాందేడ్ అక్కడికి తెచ్చిన. ఇంకా పీసులు వస్తున్నాయేమో కదా, ఇంకా పీసులు వస్తున్నాయి. ఇంకా నువ్వు హైలైట్ షాక్ అవుతావు, నువ్వే షాక్ అవుతున్నావు అంటే కస్టమర్ ఎంత షాక్ అవుతారు చూడు. కళ్ళు తీసుకొని వెళ్ళిపోతారా? ఇప్పుడే షెడ్ వేస్తారు, అక్కడ పెట్టేస్తారు, కళ్ళు గణేష్ వచ్చిందాక వెయిట్ చేస్తారు, మళ్ళీ దొరికాయి అన్నట్టు. ఇంకా 2-3 మోడల్స్ వస్తున్నాయి, అవి ఇంకా హైలైట్ ఉంటాయి. అవి పేరు నుంచి వస్తున్నాయి, 500 kilometers దూరం నుంచి వస్తున్నాయి. అంతేనా అన్న? అయిపోయింది. ఇంకా ఇంకొక మోడల్ ఉంది, ఇంకో మోడల్ ఉన్నాడు చూడు. ఇది మహారాజా స్టైల్లో కూర్చున్న గణేష్. అంటే రాజా లెక్క కూర్చుంది, ఇట్లా పట్టాభిషేకం అందుకున్నప్పుడు కూర్చుంటారు చూడు మహారాజులు, అట్లా కూర్చున్న గణేష్. ఇది కూడా ముంబై మోడల్లే. అట్లా సర్కార్ ఫేస్ వచ్చింది దీని లోపల, గణేష్ లోపల. సర్కార్ గణేష్ ఎట్లా కూర్చుంటారు మహారాజులు ఎట్లా. ఇప్పుడు పట్టాభిషేకం అందుకున్నప్పుడు మహారాజులు ఎట్లా కూర్చుంటారు. ఇప్పుడు నువ్వు ఛత్రపతి చావా సినిమా చూసినావు, అతను ఎట్లా కూర్చున్నాడు చావా, అట్లా కూర్చున్నావు గణేష్ మోడల్. ఇట్లా సిట్టింగ్ స్టైల్. చావా గణేష్ అంటున్నావు, సర్కార్ గణేష్ అంటున్నావు, ఇంకా అంటున్నావు నేను. అది తెచ్చినాక వీడియో నువ్వు తీసావు కదా, వచ్చి చూసావు కదా, అప్పుడు హైలైట్ ఉంటుంది. కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ ఫుల్ అవుతుంది. అంటే ఇప్పుడు జనాలకు ఏం చెప్తున్నావు అన్న? ఇప్పుడు జనాలకు నేను చెప్పేది ఏంటంటే, మన దగ్గర లో ప్రైస్ ఉంటుంది. ఇంకోటి హైలైట్ మోడల్స్ ఉన్నాయి. 10 మోడల్స్కి 10కి 10 హైలైట్, 100గా 200% హైలైట్ ఉన్నది. అది నేను చెప్పుడు కాదు, మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇంకోటి మీరు కూడా అంటారు అన్న 100 కాదన్న 200% మంచిగా ఉన్నాయి మోడల్స్ గణేష్లో, హైలైట్ ఉన్నాయన్న, ఇంకో లో ప్రైస్ ఉన్నాయన్న మీరే అంటారు. నేను 3-4 years నుంచి చేస్తున్నా. ఈ ఫీల్డ్కి వచ్చి నేను 6 years అయింది. 6 years నుంచి నా పేరు ఎట్లా అయితే వైరల్ అయిందో, ఇట్లా సాయి అన్న దగ్గర మంచిగా ఉంటాయి అన్నారో, వాళ్ళందరూ వస్తారు అని నేను కోరుకుంటున్నా ఈ వీడియో విషయం. చూసారన్న, ఎందుకంటే నేను కస్టమర్స్ కి ఎట్లా ట్రీట్ చేస్తా అంటే, మనోడు అదే ఇతనికి ప్రైస్ ఎక్కివద్దు, ప్రైస్ తక్కువనే ఉంటాయి, సాయన్న దగ్గర ప్రైస్ తక్కువనే ఉంటాయి అంటారు. నేను ఇప్పుడు కూడా వింటా, బయట వాళ్ళ నోరుతో వింటా, అరే సాయన్న నీ దగ్గర తక్కువ రేట్ ఉంటాయి అన్న, బయట వాళ్ళు లెక్క ఇయ్యవన్నా. నేనే 4 years అవుతుంది ఈడికి వచ్చి గణేష్ తీసుకుంటా, మంచి ప్రైజ్ ఇస్తారు అనమాట అన్న వాళ్ళు. అయితే నేను వీడికి వస్తా అంటే నాకు గణేష్ నచ్చుతుంది. అండ్ ఏంటంటే అన్న వాళ్ళు ఇచ్చే ప్రైస్ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, పక్క గణేష్ తీసుకుంటారు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు 4 తీసుడు ఉన్నది, అంటే ఫిక్స్డ్ రేట్ అనేది ఒకటి లేదు. అన్న వాళ్ళు ఇప్పుడు ఎట్లా అంటే మీ బడ్జెట్ అని ఇస్తారు, మొత్తం హైలైట్ ఉన్నది అన్న వాళ్ళు. 4 years బ్యాక్ రాజస్థాన్ వాళ్ళతో హోల్సేల్ గణేష్ తీసుకొని అప్పుడు సేల్ చేస్తుంటే, హోల్సేల్ తీసుకొని రీటైల్ గా సేల్ చేస్తుంటే, అప్పుడు నాకు ఎంత మంది ఉన్నారో ఈ వీడియో చూసి అంత మంది వస్తారు అనుకుంటున్నా. ఎందుకంటే ఈసారి కూడా
ప్రైస్ లో ప్రైస్ ఓకే కానీ హైలైట్ మోడల్స్, కలరింగ్ హైలైట్, కుందన్స్ వర్క్ విత్ కుందన్స్ వర్క్, క్లాత్ వర్క్ అన్ని ఉంటాయి. కానీ కుందన్స్ కి క్లాత్ కి మీరు చూసుకోవాలి, మేము వేసేస్తాం. మీరు చెప్పినాం కదా అన్న, అంటే వాళ్ళు తెచ్చిస్తే మనం వేసేది. ఎందుకంటే మనం వేసి పెట్టినాక అన్న ప్రైస్ ఇంత ఎక్కువ చెప్తున్నామన్నా అంటే ఆ ప్రైస్ అట్లా ఉంటది. కుందన్స్ వర్క్ ది, క్లాత్ వర్క్ ది, ఆ ప్రైస్ అంతే ఉంటది. ఓకే అది అంతేనన్నా. నేను చెప్పేది ఏంటంటే మన 4 years బ్యాక్ నేను అమ్మిన గణేష్లు చాలా తక్కువ రేట్కి అమ్మిన. నాకు ఫస్ట్ ఇయర్ నాకు వచ్చే పేరు, ఆ పేరుతోనే నేను ఇంత స్థాయికి ఎదిగిన. అంతే. ప్రతిసారి మా వంశీ తమ్ముడు వచ్చి వీడియో తీసి నా షర్ట్కి హైలైట్ చేస్తుండు. నేను వంశీ తమ్ముడికి రుణపడి ఉంటా ఎప్పటికీ, ఇప్పటికని కాదు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటా. ఇంత నాకు పేరు తెచ్చిండు, ఇంత నాకు ఈ స్థాయికి తెచ్చిండంటే వంశీ తమ్ముడి వీడియో వల్లనే. నేను తీస్తానే ఉంటా అన్న, ఎందుకంటే మీరు మనోళ్ళన్న, మనకి మన గలీలో ఉంటే అందరం ఊడియాలు ఉంటాం. వంశీ లెక్క నాకు ఎవరు అనిపించలేరు ఈ ఇప్పటిదాకా. నేను ఎవరు చూడలేదు వంశీ తమ్ముడు లెక్క. వీడియో తీసిండు. నేను స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి వీడియో తీస్తూనే ఉన్నాడు. ప్రతిసారి వస్తాడు, వీడియో తీస్తాడు. నేను రమ్మని చెప్తా, వస్తాడు, తీస్తాడు, వెళ్ళిపోతాడు. అంటే నేను ఎట్లా అంటే ఇప్పుడు నేను ఎవరి దగ్గర కూడా రాను, మళ్ళీ సాయన్న దగ్గరికి వస్తా. ఎందుకు వస్తా అంటే సాయన్న అట్లా చూసుకుంటాడు అనమాట, ప్రేమగా ఉంటాడు, అందరితో మంచిగా ఉంటాడు. కాబట్టి నేను సాయన్న దగ్గరికి వచ్చి నేను వీడియో తీస్తా. ఏంటంటే ఇప్పుడు మన దగ్గర కాకుండా ప్రతి ఒక్కరికి తెలవాలి, ఈడ గణేష్ షెడ్ ఉన్నది, సాయన వాళ్ళు చేస్తారు అన్నట్టు ఒకటి తెలవాలి అన్నట్టు నేను చేస్తున్నాను అనమాట. నీ లెక్క ఉండడం చాలా అదృష్టం. అది నీ లెక్క నేను కూడా ఉంటే మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నా. అట్లేం లేదన్నా, ఇప్పుడు నేను నీకు సపోర్ట్ ఇస్తాను, నాకు సపోర్ట్ ఇస్తావా ప్రతి దాంట్లో. హైలైట్ హెల్ప్ చేస్తాడు వంశీ తమ్ముడు. ఆ తమ్ముడు వీడియో చూడండి, ఈ గణేష్ లో చూడండి, వచ్చి విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వంశీ తమ్ముడు ఎదిగితే నేను ఎదిగినట్లనే. అంతే. అంతా జర సబ్స్క్రైబ్ చేసి ఇక జర మాకు కూడా సపోర్ట్ ఇస్తే మేము ఇక మంచి మంచి వీడియోలు అయితే మేము ముందు ఇస్తాం ఇట్లానే. సరే ఇక ఇంతకు బాయ్.